శ్రావణ మాసం వచ్చిందంటే శివుడి ఆరాధనతో పాటు చంద్రుడి అనుగ్రహానికి కూడా ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రంలో చంద్రుడిని మనసు, ప్రశాంతత, భావోద్వేగాలకు ప్రతీకగా భావిస్తారు. చంద్రుడి సంచారం కారణంగా శ్రావణ మాసంలో కొన్ని రాసుల వారికి అనుకూల ఫలితాలు కలుగుతాయని జ్యోతిష్య విశ్వాసం. మరి ఆ అదృష్ట రాశులు ఏవో తెలుసా? మేషం, మిథునం, కర్కాటకం, తుల. మొదటిది మేషరాశి. శ్రావణ మాసం మేషరాశి వారికి అనుకూలంగా ఉండొచ్చని జ్యోతిషులు చెబుతున్నారు. చాలా రోజులుగా ఎదురు చూస్తున్న శుభవార్త వినే అవకాశం ఉంటుంది. విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా అనుకూల పరిస్థితులు ఏర్పడవచ్చని విశ్వాసం. ఇంటా బయట సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. రెండవది మిథున రాశి. ఈ రాశి వారికి ఆదాయం పెరిగే అవకాశాలు కనిపిస్తాయని జ్యోతిష్య విశ్వాసం. ఆర్థికంగా ముందుకు వెళ్లాలని ప్రయత్నిస్తున్న వారికి కొత్త అవకాశాలు రావచ్చు. కుటుంబంలో సంతోషం, మనశ్శాంతి పెరుగుతాయి. మూడవది కర్కాటక రాశి. చంద్రుడి ప్రభావం ఈ రాశికి ప్రత్యేకంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. అదృష్టం కలిసి రావడంతో చాలా కాలంగా ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి మంచి అవకాశాలు లభించే సూచనలు ఉన్నాయని చెబుతున్నారు. ఇక నాలుగవది తులారాశి. ఈ రాశి వారికి ఆర్థికంగా మంచి ఫలితాలు లభించే అవకాశం ఉందని జ్యోతిష్య విశ్వాసం. ఆదాయం పెరగడంతో పాటు సమాజంలో ప్రత్యేక గుర్తింపు రావచ్చు. ఇంటా బయట సానుకూల వాతావరణం నెలకొంటుంది. అయితే గుర్తుంచుకోండి, ఇవన్నీ జ్యోతిష్య శాస్త్రంలో చెప్పబడిన సంప్రదాయ విశ్వాసాలు మాత్రమే. వ్యక్తిగత ఫలితాలు జన్మకుండలి, గ్రహస్థితులపై ఆధారపడి మారవచ్చు. ఈ శ్రావణ మాసంలో శివుడిని భక్తితో స్మరించండి. చంద్రుడిలా మీ జీవితంలో కూడా ప్రశాంతత, శుభం, సంతోషం నిండాలని కోరుకుందాం.